ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుత అప్డేట్స్ ఏంటి నిజామాబాద్లో? శ్రీశైలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుని కామారెడ్డిలో పోసిన క్రమంలో అది పూర్తిగా రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. సిరికొండ మండలానికి నిజామాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి అది కొండూరు వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అది అక్కడ రోడ్డు నుండి పూర్తిగా గడ్కోల్ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. గంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడం వల్ల రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. దాంతో పాటు కప్పలవాగు, పెద్దవాగు, చిన్నవాగు వాగు పొంగి పొరులుతున్న నేపథ్యంలో భారీగా ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. చెక్ డ్యాంలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టులో ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6,590 క్యూసెక్స్ల నీరు ఇన్ఫ్లో రావడంతో ప్రస్తుతానికైతే ప్రాజెక్టు నీటి మట్టం 1,395 అడుగులతో ప్రస్తుతం ఉంది. దాంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుండి అదే గోదావరి క్యాచ్మెంట్ పరిసర ప్రాంతాల నుండి వర్షం కురవడం వల్ల దాంట్లో 2,500 క్యూసెక్ల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎల్లినో ప్రభావంతో ఇప్పటికే 60% వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో మరింత ఈ వర్షాల కురవడం వల్ల రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మిగిలిన వరి నాట్లు కూడా పూర్తి చేసే దిశగా రైతులు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక ఉమ్మడి నిజామాబాద్లో ఒక్కసారిగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే సో పూర్తి స్థాయిలో వాగులు వంకల్లోకి వరద పెరుగుతుంది. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. అండ్ భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్ల వరద నీరు చేరింది. అండ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1,405 అడుగులు, ఇక 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1,395.40 అడుగులు, ఇక 7.139 టీఎంసీలుగా నమోదైంది. అయితే గత సంవత్సరము ఇదే రోజు ప్రాజెక్టులో నీటి మట్టము 1,391.25 అడుగులు. సో ప్రస్తుతం 4.597 టీఎంసీలుగా ఉన్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అటు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 27,000 క్యూసెక్లు, ఇక అవుట్ఫ్లో 28,000 క్యూసెక్లుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం నీటి మట్టము 317.240 మీటర్లకు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యానికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్ట సామర్థ్యము 7.17 టీఎంసీలుగా ఉంది. సో అంటే మొత్తం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్ట సామర్థ్యం 7.17 టీఎంసీలు చేరింది. అంటే ఇంకొక 7 అంటే 8, 9 కేవలం 2 టీఎంసీలకు సంబంధించి కొంత గ్యాప్ కనిపిస్తుంది. అయితే వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లతో 395 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇటు ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, లేదంటే మహబూబ్ నగర్ కావచ్చు, అటు వరంగల్ మెదక్ సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఎగువ